ड्रेस ఆల్టరేషన్ हो गया నీకు ఏమైనా వచ్చినాక మాట్లాడు. హిందీకి రాదు కదా, నీకెందుకు మాట్లాడుతున్నావు సింధు నువ్వు? వాడు హిందీ మాట్లాడుతున్నాడమ్మా నాతో. నీకు రాదని చెప్పేనా? నేను పొద్దునే చెప్పినా కదా నాన్న, మళ్ళా తోడా తోడా మాలుమని. మళ్ళా వాడు అడిగితే నేనేం చేద్దును? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. हाँ भैया मैं आऊंगी అమ్మయ్యా తల్లి నీకు हेलो हाँ भैया ड्रेस ऑल्ट्रेशन हो गया हाँ वो बहुत लूज है भैया हाँ साइड्स 1.5 इंच 1.5 इंच कम करो ज़्यादा है నీట్గా కుట్టమను. वो ओवर कोट है ना वो लेंथ వాడికి కన్నడ వచ్చేసింది, కన్నడలో మాట్లాడు. నీకు హిందీ రాదు కదా మళ్ళా. लेंथ कम करो भैया हाँ वो 2 इंच कम करो कितना 1000 हाँ, ठीक है कितना बजे आएगा? లౌడ్ స్పీకర్ పెట్టు. 8 बजे 8 6 7 నీకే 8 వచ్చేసి 8 o'clock వెల్కమ్ ఓకే. వాడు 8కి రమ్మంటున్నారు నాన్న. వాడు లూజ్ కుట్టినాడు. అంత లూజ్ కుడతారా ఎవరైనా? మెజర్మెంట్ అంత లూజ్ కాదు. అప్పుడే తెలిసింది వాడు బాగా కన్నడ మాట్లాడుతున్నాడు. కన్నడ రాదంటే నాకు అంత రాదు కన్నడ. మళ్ళా నువ్వు హిందీలో ఏందో చెప్పకపోయి వాడు ఏందో కుట్టిస్తాడు. ఏం లేదు, వాడు అన్నాడు ఇప్పుడు ఎంత లెంత్ అంత అన్నాడు. నేను నువ్వు ఎందుకు హజార్ అన్నావు? హజార్ అంటే ఏంటి? దీనికమ్మా ఆల్టరేషన్ చేస్తే 100 రూపీస్ ఎక్స్ట్రా అన్నాడు. 100 హజార్ అంటే 1000 రూపీసే. 1000 రూపీసే. హజార్ అన్నాడా? అందుకే నువ్వు చెప్తున్నాను. 100 అంటే ఎంత? 100 అంటే ఏమంటారు? అరే తుప్పా చదవా, నేను చూస్తాను. 100 అంటే ఏమంటారు చెప్పు నాన్న. 100 ని హిందీలో ఏమంటారు? హజార్ని 1000 అంటారే సింధు. 100 ని నాకు తెలియదు. మళ్ళీ నీకు 100 అంటేనే తెలీదు, మళ్ళీ 1000 అంటే చెప్తావు. 100 100 రూపాయ ఇన్ హిందీ. నేను చెప్పినా కదా సౌ అన్నాడు, ఇదన్నాడు, అర్థం కాలేదే. కనుక్కో నీట్గా. మళ్ళా నీతో ఎట్లా 8కి రమ్మన్నాడులే పోదాం. మళ్ళా వాడికి ఫోన్ చేసి ఉన్న తలకాయ నొప్పి నాకు. వాటితో చెప్పు. ఉండో నిమిషం. సో అప్పా సౌ కాదు. సో సో ఇప్పుడు హిందీ క్లాస్ అవసరం ఉంది. సో అంటే 100. సో అన్నాడా ఏదో అన్నాడమ్మా. నేనేమన్నా చెప్పు. హజార్ అన్నావు. హజార్ అంటే 1000 వేసిందో. టైట్ బట్టకి 1000 తీసుకో. 1000 ఎందుకు తీసుకుంటాను నాన్న? తీసుకోవట్లే వాడే. నీ మొహం అట్లనే చెప్పి మామూలు డ్రెస్కి 7500 పెట్టుకున్నాడు. సర్లే రా పోదాము. ఫస్ట్ పోయి కనుక్కో, అది ఏం దీన్ని కనుక్కో. ఇంకెట్లా పోతాం కదా నాన్న, రా పోదాము. వాడు ఇది అన్నాడు 8 అన్నాడు, ఇప్పుడే 7:45 అయిందిరా. అట్లే కిందికి పోయి మిథున్ పిలుచుకొని పోయేద్దాం రా.
తొందరగా మళ్ళీ వచ్చి తినేసి పను. ఫస్ట్ చెప్పు, ఏం బిల్లు వేయకమని చెప్పు, వాళ్ళతో ఆడికి పోయి మాట్లాడదు, నువ్వే మాట్లాడుతురా డైరెక్ట్ గా వచ్చి. మళ్ళీ ఏంది ఫోన్ లో వాడితోరా? మళ్ళీ అక్కడికి వస్తే అతను అంటాడు, సార్ మీ భార్యకి నేను చెప్పినా ఒప్పుకొనింది, ఇంకా ఒక 2000 పే చేసేయండి అంటాడు. ఏంది సైడ్ స్టిచ్ చేసే కూడా 2000 పే చేయమంటాడా? నీతో ఉన్న ఆల్రెడీ ఉన్న బట్టలకి వాడు 7500 తీసుకున్నాడు సింధు. అవసరమా నీకు ఇదంతా? అందుకే నేను పొద్దున కూడా నాకు కోపం వచ్చేసింది. నీకు ఏమైనా వచ్చినాక మాట్లాడు, హిందీకి రాదు కదా, నీకెందుకు మాట్లాడుతున్నావు సింధు నువ్వు? వాడు హిందీ మాట్లాడుతున్నాడమ్మా నాతో. నీకు రాదని చెప్పేనా? నేను పొద్దునే చెప్పినా కదా నాన్న, తోడా మాలుమని. మళ్ళా వాడు అడిగితే నేనేం చేద్దును? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అరిగుట్టలో சொல்றது புரியுதா உனக்கு? నాన్న సో సింధు ఏదన్నాడో నాకు గుర్తుకు రాలేదమ్మా. నాకనే ఇవ్వు నా ఫోన్ చేసి నేను మాట్లాడతా. నువ్వు నీకే అడిగితే ఇప్పుడు 100 అంటే ఏమమ్మా అంటే 1000 ని 1000 అంటాడు. వాడు పొద్దున్న చెప్పిన తర్వాతనే నీకు కూడా 1000 అని తెలిసిందేమో, అందుకు ఇప్పుడు చెప్తాను. నీ మొగం అదేనా నాకు తెలుసు. ఇంకా మళ్ళీ సరే 100 ఏమంటారంటే మళ్ళీ ఎందుకు ఆలోచించినావు నువ్వు? ఇది క్వశ్చన్ వేసింది ఇప్పుడు. మళ్ళీ రా నాన్న, పోదాంరా, పోయేద్దాంరా తొందరగా. వాడితో పిప్పించు 7:45 15 minutesలో మళ్ళీ వాడు వెళ్ళిపోతాడంట 8:30కి అంతరా. రామ్మా పోయి ఇప్పించుకొని వద్దాంరా. నానా ఫోన్ తీసుకొని రా పోదాం. నాది ఛార్జింగ్ లేదు, నేను ఛార్జింగ్ పెడతాను. నేను ఫోన్ తీసుకుని రాను. మళ్ళీ నేను ఫోన్ తీసుకొస్తే అక్కడ ఇంకొక 1000 పే చేయి అంటావు, నా వల్ల కాదు. పద ఫస్ట్ పోయి తీసుకుందాం, డ్రెస్ బట్టలు తీసుకుందాం. ఛార్జింగ్ లేదమ్మా. వాడితో చెప్పు 7500 పే చేసిన, అది కూడా ఆ మాత్రం కూడా ఒప్పుకోడా? వాళ్ళంతా బొట్టిక్ అంటారా అమ్మా? ఏంది నాన్న బొట్టికి బకెట్ అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఆ ఫోన్ తీయకు సింధు, నాకు ఛార్జింగ్ ఎక్కడ పెట్టేసిరా, నాకు ఆఫీస్ అట్లీస్ట్ 89 ఉందప్పా నీది. అవసరంలే, 89 బ్యాటరీ ఉంది కానీ దాంట్లో పైసలు లేవు. నాది ఎంత ఉంది అనుకుంటాను? ఇది వేరా, నేను ఎక్కడే పెట్టేసి వస్తా. ఫస్ట్ వాడితో నువ్వు తీసుకుని రా నాన్న ఫోన్. ఏంది తమాషా నీకు? సర్లే నా ఫోనే తెస్తా లేపో, టీవీ ఆఫ్ చేసి వస్తా. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. हाँ भैया मैं आऊंगी అమ్మయ్యా తల్లి నీకు मैं आऊंगी भैया. किधर आएगा? బొట్టిక్ ఆయేగా. బుర్ర తప్పు ఎదవల్ల నీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఊరికే ఇది ప్రాంక్. నేను ఊరినే చెప్పిన డ్రెస్ 1500 ఆల్రెడీ నేను పే చేసినాను. నువ్వు ఎక్కడ పే చేసినావు? చేసినది నేను నీకంటే ముందే పే చేసేసి వాళ్ళ దగ్గరికి పోయి రా లోపలికి రా. బాగున్నావులే, ఊటీ కాన్వెంట్ స్కూల్లో చదివేలాగా ఉన్నావు కానీ నిక్కరనారాయణ. తమాషా చేయకు. 1000 మళ్ళీ ఇంకోసారి అన్ని ఆటలు కడతావా 1000 కడతావా? మొహం కడతా నేను. ఏ దాంట్లో ఆడాలా ఆ దాంట్లో ఆడాలా, అందుకే దీంట్లో ఆడినా. రా కూర్చుందురా. నీ డ్రెస్ అంటే చూపించు వాళ్ళకి. ఊటీ కాన్వెంట్ స్కూల్ చూడు. ఏ స్కూల్ అప్ప నువ్వు? క్యా స్కూల్? స్కూల్ కా నామ్? స్కూల్ కా నామ్ బక్రా. బక్రా కరెక్ట్. స్కూల్ కి జాయిన్ అయినవి బక్రా స్కూల్ అని. ది ఎక్స్ప్రెషన్స్ చూడండి రాజుది. మధ్యాహ్నం తినింటివా లేదా అన్నము? 7500 కట్నా. నేను బాధతో తినలేదా? తిన్నావా? ఏమవుతున్నావు ఇంత ప్రాంక్? మొదల వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకున్నాను. 7500 పంపించిందా మళ్ళీ రిటర్న్? నేను చెప్పినాను పంపిమని. పంపించిందా లేదా? నాకు ఏ డబ్బులు రాలేసిందో నా పంపిలేదా? ఈ మొహం పంపించింది. అయ్యో, ఐ విల్ సెండ్ ఇట్ బ్యాక్ అనింది. ప్రాంక్ అని నిన్నే ప్రాంక్ చేసింటారు వాళ్ళు. ఏమో మళ్ళీ ఏమన్నా మనం ఏమన్నాడా వాళ్ళ బొటిక్ వీడియో కోసం యూజ్ చేసినామని ఏమన్నా డబ్బులు తీసుకునిందో. తమాషా చేసుకుందో. ఇప్పుడు అంత డ్రెస్ ఎంత?
1500 నేను అప్పుడే కట్టేసిన దాన్ని. మళ్ళీ ఎందుకు నాకు దాంతో 7500 కట్టించుకున్నావు? అట్లా ప్రాంక్ కోసం కట్టించుకున్నాను. ఇట్లా మేము పే చేపిస్తాను మా హస్బెండ్ దాంట్లో నుంచి అని ఏమో పంపిస్తాననింది. పంపించిందా లేదా చెక్ చేయి నువ్వు ఊరికనే. యా దాంట్లో అరాల్సింది డబ్బులు మ్యాటర్లు ఎవరన్నా ప్లే చేస్తారా? నంబర్ నీ నంబర్కే పంపించిందంటే చెక్ చేయి. సింధు నీకు ఏం కనపడలేదు, నీకు బ్యాంక్ చూపించలేదు, చూసుకో. బ్యాలెన్స్ 1000 ఉంది. మళ్ళా ఉన్నదంతా నువ్వే లాక్కున్నావు. బ్యాలెన్స్ 1000 ఉంటే వేరే ఏముంటుంది? నిజంగా ఫోన్ పని పంపించలేదా? అడిగి ఫస్ట్ ఏమని అడగల, పంపిస్తారులే ఏం కాదుగా. మళ్ళా ఏనా బాగుండదు అట్లా అడగడం. పంపిస్తుంది. ఇట్లా చేయడం బాగుంటుంది కానీ వాళ్ళు అడగడం బాగుండదు. పైతిందని పెట్టుకో. నీకు ఉంది చూడు ఏకదా, నిన్ను అన్నీ చేయి, నీకు చేస్తా చూడు, బీభత్సంగా చేస్తా. పో నాన్న, స్కూల్కి టైం అయింది, ట్యూషన్కి పోయి రాపో. చూడు కాన్వెంట్ స్కూల్లో చదివే పిల్లోడు లాగా ఉన్నాడు.